మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. యాదాద్రి భువనగిరి ఆలేరు మండలంలో ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టారు. కొలనుపాక నుంచి మార్కెట్ యార్డు వరకు కాళ్లకు చెప్పులు లేకుండా 7 కిలోమీటర్లు తోపిడి బండి మీద ధాన్యం బస్తాలను తరలించారు. కల్లాల్లో కాంటా వేసిన ధాన్యం రవాణా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కిష్టాపురంలో పాత కక్షల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మేడ్చల్ జిల్లా జినోమ్ వ్యాలీలో కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకోవడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మంగళహాట్లోని సీతారాంబాగ్ దేవాలయం వద్ద బావిలో ఈత కొట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మద్యం మత్తులో బావిలోకి దిగి ఈత కొడుతున్న సమయంలో దీపక్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ లో 2 నుంచి 50,000 రూపాయలు కాజేసిన కేసులో 3 అంతర్రాష్ట్ర మహిళా దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం యాగర్లపల్లిపుంత గ్రామానికి చెందిన పోలమ్మ, స్నేహ, సుబ్బలక్ష్మిగా గుర్తించారు. మరొక నిందితురాలైన వరలక్ష్మి పరారీలో ఉందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో పాత లావాదేవీల పగతో ఓ వ్యాపారి కిడ్నాప్ ప్లాన్ కు సిద్దపడిన 6గురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ తుపాకీ, 5 రబ్బర్ బుల్లెట్లు, ఎయిర్ రైఫిల్ పెల్లెట్లు, సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన వారిగా గుర్తించారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 5 నేపాలీలను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఒంటరిగా వెళుతున్న యువతి చేయి పట్టుకుని లాగడంతో చుట్టుపక్కల వారు ఆకతాయిలకు దేహశుద్ది చేశారు. నిందితులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్న సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ గా గుర్తించారు. హైదరాబాద్ లోని జియాగూడలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నాయక్ సాంస్కృతిక సంఘం సంయుక్తంగా 15 రోజుల శిక్షణ శిబిరం నిర్వహించింది. ఇందులో చిన్నారులకు కర్రసాము, కత్తిసాము, ప్రాచీన యుద్ధ కళల్లో శిక్షణ అందించారు. శిక్షణ ముగింపులో భాగంగా పిల్లలు రకరకాల కళల్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.